తలసేమియా బాధితులకు అండగా నిలుస్తూ మోక్షాగ్న ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నందమూరి బాలకృష్ణ అభిమానులు మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ చైర్మన్ డాక్టర్ కేజే గోవింద్ రెడ్డి మాట్లాడుతూ తలసేమియా రోగులకు తరచూ రక్తం అవసరమవుతుందని, రక్తదానం ద్వారా వారికి కొత్త జీవితాన్ని అందించవచ్చన్నారు. ప్రతి ఆరోగ్యవంతుడు స్వచ్ఛందంగా రక్తదానం చేసి మానవతా సేవలో భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, సామాజిక సేవా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. పేషెంట్ వాళ్ళు రాలేదు చూసి సార్ వచ్చినారు సార్ పట్టుకోండి సార్. మన థాలసీమియా పిల్లలు మన బాధ్యత. చిన్నారులు చాలామంది థాలసీమియాతో బాధపడుతున్నారు. వారికి ప్రత్యేకంగా మోక్షజ్ఞ ఆర్గనైజేషన్ ముందుకు వచ్చి ఎక్కడెక్కడైతే పల్లెల్లో థాలసీమియా చిన్నారులు ఉన్నారో ఆ ఊర్లో బ్లడ్ డొనేషన్ క్యాంపెయిన్ స్వచ్ఛందంగా పెట్టి ఆ బ్లడ్ తీసి వీళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది. చాలా గొప్ప ప్రయత్నం. ఎందుకంటే ప్రతి పల్లెల్లోనూ ఉన్నారు, కానీ ప్రతి పల్లెల్లోనూ బ్లడ్ డొనేషన్కి ముందుకు రావాల్సిన ఆవశ్యకత ఉంది. ఈ విధంగా చేస్తే బ్లడ్ డొనేషన్ అనేది థాలసీమియా పిల్లలకి బ్లడ్ యొక్క కొరత లేకుండా పోతుంది. ఇది అందరూ దీన్ని ఫాలో అప్ చేసి ముందుకు రావాలని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు మోతిలాల్, మోక్షజ్ఞ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు. మేము గత 3 ఏళ్లుగా తలసీమియా చిన్నారుల కోసం కంటిన్యూ రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నాము. ఈసారి 38 రక్తదాన శిబిరము నిర్జూరు గ్రామం, మా సొంత గ్రామమైన నిర్జూరు గ్రామంలో తలసీమియా చిన్నారి ఉన్నారు. ఆ అబ్బాయి కోసము మన తలసీమియా చిన్నారి మనందరి బాధ్యత అనే కాన్సెప్ట్తో వచ్చి అన్నగారి పెద్దల్ని కలిస్తే గ్రామంలో చాలా సంతోషం ముందుకు వచ్చారు వాళ్ళు. అందరి ఆధ్వర్యంలో బ్లడ్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఇప్పటి నుంచి ప్రతి గ్రామంలో కూడా తలసీమియా చిన్నారి ఎక్కడైతే ఉన్నారో ఆ ఊర్లో ప్రజలు, ఆ ఊరి యువకులందరూ ముందుకు వచ్చి రక్తదానం చేసి తలసీమియా చిన్నారిని ఆదుకోవాలని కోరుతున్నాము. థ్యాంక్ యూ.